ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత చతుర్థో అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను: నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఓ పరంతపా, ఈ విధముగా పరంపరాప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జునుడు పలికెను: కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవానుడు తెలిపెను: ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కాని వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును, నీవెరుగవు. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను నా ప్రకృతిని ఆధీనములో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపముతో ఈ లోకమున అవతరించుతును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనివాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు, సరికదా నన్నే చేరును. ఇదివరలో కూడా సర్వదా రాగభయ క్రోధహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్స సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవర్ణముల వారిని వారి గుణకర్మలననుసరించి వేర్వేరుగా సృష్టించి తిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను, శాశ్వతుడను, పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలిసికొనుము. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలనాచరించితిరి. కావున నీవును ఆ పూర్వుల వలెనే నిష్కామ భావముతో కర్మలనాచరించుము. కర్మ అనగానేమి, అకర్మయనగానేమి? ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి, అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యెదవు. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము.
ఏలనన కర్వతత్వము అతి నిగూఢమైనది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. ఎవని కర్మలన్నీయును శాస్త్రసమ్మతములై కామసంకల్పవర్జితములై జరుగునో అట్లే ఎవని ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని వాస్తవముగా వాటికి కర్త కాడు. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. తాను కోరుకుండగనే లభించిన పదార్థములతో సంతుష్టుడైనవాడు, అసూయలేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చిన వాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములు అగును, అనగా మిగిలియుండవు. యజ్ఞకార్యముల యందు ఉపయక్తుమగు శృవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము. హవనక్రియమును బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మ యందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. కొందరు యోగులు దైవపూజా రూప యజ్ఞమును చక్కగా అనుష్ఠించుదురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూపయజ్ఞము ద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరింతురు. కొందరు యోగులు శ్రోత్రాద్రి ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేయుదురు. అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులైయుందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధియందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసా దీక్షిత వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞానయజ్ఞములను ఆచరింతురు. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపానగమనములను నిలిపి ప్రాణముల యందే హవనము చేయుదురు.
యజ్ఞ విధులైన ఈ సాధకులందరూను యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. ఓ కురుసత్తమా, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మధ్యలోకమే సుఖప్రదము కాదు, ఇంక పరలోక విషయము చెప్పనేలా. ఈ ప్రకారమగునే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటికీ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యదువు. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞముల కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములాచరించుట వలనను సేవలనర్చుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాపసంద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్నికర్మలనన్నింటినీ భస్మమునరించును. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతకరణములగల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. జితేంద్రియుడు సాధనపరాయణుడు శ్రద్ధాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమును అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందుగాని పరలోకమునందుగాని ఎట్టి సుఖము ఉండదు. ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బంధింపజాలవు. కావున ఓ భారత, నీ హృదయమునందుగల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవము. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము సంపూర్ణం.